ఏం ఇమీడియట్గా మనం తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంటి సెక్రటరీ? ఇప్పుడు మా కాలనీలో ఉన్న సమస్యలు ప్రధానమైనవి డ్రైనేజీ, రోడ్డు, కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చర్చించడం జరిగింది. ప్లాంటేషన్ కూడా మాకు సరైన ప్లాంటేషన్ లేదు. సో మీరు తక్షణమే స్పందించి ప్లాంటేషన్ గురించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయండి. అదేవిధంగా కావాల్సిన ఇద్దరు ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా మీరు మాలో ఒక కలిగించండి. ఆ తర్వాత మేము ఇంకా ముందుకెళ్తాం. ఇప్పుడు మనము కాలనీ గురించి ఒక వెబ్సైట్ చేయాలనుకున్నాం, ఇది అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరమేది. మనకు కావాల్సిన ఎన్జిఓస్ రన్ అవ్వడం కోసము, మాకు మీ యొక్క అవసరం తీరడం కోసం మాకు ఖచ్చితంగా అవసరం. సో మేము ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క గ్రామానికి ఒక డిజిటల్ ఐడెంటిటీకి ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నామండి. ఈ కాలనీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్ నుంచి, అలాగా దానికి సొల్యూషన్స్ ఏంటి, ఎప్పటికప్పుడు ప్రజలకు కావాల్సిన రిక్వైర్మెంట్ తెలియాలంటే ఒక డిజిటల్ కనెక్టివిటీ ఇంపార్టెన్స్. కాబట్టి ఇప్పుడు మేము ఈ హనుమాన్ నగర్ ఏది ఉంది, దీనికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తున్నాం. త్వరలో మీకు ఆ డొమైన్ లైవ్లో వస్తుంది, మీరు అందరూ చూడండి. అలాగా ప్రతి ఒక్క కాలనీ కూడా వెళ్ళాలి. ఫస్ట్ ఇది మీ పైలటింగ్గా మోడల్గా తీసుకున్నాం దీన్ని. ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా అక్రాస్ అన్నీ వెళ్తాం అనుకున్నాం. అలాగే కమిటీ వైపు నుంచి మా మూర్తి సార్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే మొదటిసారి ఈ విషయాన్ని మా దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. 1-2 డేస్లో కమిటీతో ఇంకొక రెజల్యూషన్ పాస్ చేసేసి ఈ మంత్ ఎండింగ్ లోట మొదటి చెట్టు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.